మాస్టర్తో మాటమంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమీ జరగలేదు, అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అటండి. మదనపల్లి ఫైల్స్ కాలిపోయినాయి, జత్వానీ కేసు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెన్షను, అలాగే బోట్లు, ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నాడు. తిరుపతి లడ్డు అండి. ఈ తిరుపతి లడ్డు ఏంటంటే ప్రజలందరూ కూడా సూపర్ 6 కావాలని అడుగుతున్నారట. అందుకు భయపడిపోయి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు ఈ తిరుపతి లడ్డుని పట్టుకొచ్చారట. అసలు డైవర్షన్ పాలిటిక్స్ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డిని మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఇది మొదటి నుంచి చూస్తున్నాం. ఆయన కొంచెం క్రోనలాజికల్ ఆర్డర్ మర్చిపోయినట్టున్నారు. అంటే క్రోనలాజికల్ ఆర్డర్ అంటే క్రితం నిమిషం, అంతకుముందు నిమిషం, అంతకుముందు నిమిషం, నిన్నేం జరిగింది, మొన్న ఏం జరిగింది, అంతకుముందు మర్చిపోయారు. ఈ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే అసలు జత్వానీ కేసు వచ్చిన తరువాత గుడ్లవల్లేరు అంశం వచ్చింది. అవునండి. అసలు ఈ జత్వానీ అంశాన్ని కొంచెం డైవర్ట్ చేయటం కోసమే వీళ్ళు వైసీపీ వాళ్ళే గుడ్లవల్లేరు కాలేజీ ఇష్యూ తీసుకొచ్చారు. నిజంగా గుడ్లవల్లేరు కాలేజీలో ఏదైనా జరిగి ఉంటే గనక ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు పోలీసులే కనిపెట్టక్కర్లా, పిల్లలు కనిపెట్టి ఇచ్చినా కానీ సరిపోతుంది కదా. అక్కడ ఏమీ లేదు అని చెప్పి తేలింది. అంత వ్యవహారం అంతా మామూలు అయిపోయింది. కానీ జత్వానీ ఆయన వేసిన పాచికైతే పారలేదు. ఇప్పుడు అన్నం అంతా ఉడికిందా లేదా అని చూడటానికి చెయ్యి మొత్తం లోపల పెట్టక్కల, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు కదా. అసలు నీ డైవర్షన్ పాలిటిక్స్ ఇట్లా ఏడవబట్టే ప్రతిసారి అంతకుముందు ప్రభుత్వంలో కూడా ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్సే నువ్వు చేసింది. మదనపల్లి ఫైల్స్ దేనికి ఈయన ఢిల్లీ వెళ్ళి మా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, మా కార్యకర్తలు అన్యాయం అయిపోతున్నారు, మా కార్యకర్తలు చాలామంది చనిపోయారు, చాలామంది నిరాశ్రయులు అయిపోయారని గుండెలు బాదుకుంటా అక్కడ నిరసన తెలియజేశారు. చేస్తే అక్కడ వాళ్ళు ఏమడిగారంటే, అన్నిటి సంగతి సరే కానండి, 34 మంది, 35 మంది, 36 మంది వేలంపాట్లాగా చెప్తున్నారు చనిపోయిన వాళ్ళ లిస్టు. అయితే సరే అండి, మీరు పేర్లు వివరాలతో పాటు ఇవ్వండి, వాళ్ళల్లో దళితులు ఎంతమంది అంటే, దళితులని ఎందుకు అడుగుతారంటే దళితులు కనుక చనిపోతే గనక వాళ్ళకి ఎస్సీ ఎస్టీ దీని కింద కమిషన్ వాళ్ళు డబ్బులు ఇస్తారు. అందుకోసం అని చెప్పి మనము ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు, పైగా ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరిగితే మనం ఆ చట్టం ఉంది కాబట్టి ఇప్పుడేం కొత్తగా చట్టం చేయక్కర్లా అని చెప్పి మీరు లిస్ట్ ఇవ్వండి అంటే ఈ రోజు వరకు లిస్ట్ ఇవ్వలేదు. పైగా ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఏంటి, మా టంగుటూరు మిరియాలు తాటికాయలంతా అని చెప్పారంట ఎవరో. అన్నట్లుగా మొన్న వీళ్ళు ఒక అధికార ప్రతినిధిని పెట్టారు, శ్యామల అని. ఆ అధికార ప్రతినిధి వచ్చేసేసి ఇప్పుడు ఈయనకంటే 10 ఆకులు ఎక్కువ చదివింది ఆవిడ, 200 మంది అని చెబుతుంది ఆవిడ. అందుకే నాకు అది 200 మంది అనగానే నాకు ఈ సామెత గుర్తొచ్చింది, మా టంగుటూరు మిరియాలు తాటికాయలంతా అని. మరి మిరియాలంటే తొట్టాయి కానీ తాటికాయలంత కాస్తాయి అని చెప్పారంట. ఇట్లుంటుందండి కథలు. ఆ రోజు ఏంటంటే ఇక్కడ ఫైల్స్ తగలబెట్టిన సంగతి తెలిసే ఈయన ఢిల్లీ వెళ్ళాడు. అది ముందు ప్లాన్. ఓకే. అక్కడ ఫైల్స్ తగలబెట్టిన సంగతి తెలిసి ఈయన ఢిల్లీ వెళ్ళాడు. ఆయన చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ప్రతిదీ. అందుకే నేను క్రోనలాజికల్ ఆర్డర్ అన్నది అందుకే. ఇప్పుడు క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఈ శతాబ్దము ఇంకో శతాబ్దం అనుకోక్కర్లా, ఈ నిమిషానికి ముందు నిమిషం కూడా ముందు జరిగిందే, తర్వాత జరిగింది. మరి అలాంటప్పుడు అసలు నువ్వెట్లా చెప్తావు? జత్వానీ హైదరాబాద్ వచ్చి హైదరాబాదులో మూర్తి ఇంటర్వ్యూ చేస్తే ఆమె బయటికి రావడానికి కూడా ఇష్టపడలా, హోటల్ రూమ్లోనే కూర్చుంది. అసలు ఆంధ్రాకి అడుగు పెట్టాలంటే భయపడింది. ఆవిడేంటంటే హైదరాబాద్లో ఇంటర్వ్యూలు అయిన తర్వాత అసలు ఆంధ్ర వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, తనకేమన్నా ఒక మంచి అంటే సానుకూలమైన వాతావరణం ఉంటుందో లేదో తెలుసుకున్న తరువాతనే ఆంధ్రాకి వెళ్ళాలని చెప్పి ఆమె హైదరాబాద్లో ఉంది. ఈ హైదరాబాద్లో మూర్తి ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు వెంటనే మనమందరం కూడా ఇంటర్వ్యూలు చేసాం. అయితే ఆ తర్వాత గుడ్లవల్లేరు ఇష్యూ వచ్చింది.
గుడ్లవల్లేరు ఇష్యూ తర్వాత విజయవాడకి వరదలు వచ్చినాయి. అవునండి. విజయవాడకు వరదలు వచ్చినాయి. అంతేగాని నీకు ఇష్టమైనట్లు నువ్వు ఆర్డర్ను మార్చేస్తానంటే కుదరదు. ఇప్పుడు మదనపల్లిలో ఫైల్స్ తగలబడిన మాట వాస్తవం. మదనపల్లిలో ఏంటండి, సిఐడి ఆఫీస్లో తగలబడలా ఫైల్స్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు. సేమ్ ఇక్కడ కేసీఆర్ ఏం చేశాడో అక్కడ వాళ్ళు కేసీఆర్ కూడా ఇక్కడే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చాలా ఫైల్స్ హార్డ్ డిస్కులు అవన్నీ మూసి దగ్గర ఎక్కడో పడేశారు తీసుకెళ్ళి. తర్వాత దొరికినాయి అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళేమో కాల్ చేశారు. అంతకుముందు కూడా తాడేపల్లిలో కూడా ఇట్లాగే వేరే ఇంకేవో ఫైల్స్ కూడా హెరిటేజ్కి సంబంధించిన పేపర్లు కూడా తగలబెట్టేశారు. అది అయిపోయిన తర్వాత ఈయన వరదని సరిగా ఎస్ఎస్ చేయలేదు, 2 రోజులు ముందే తెలిసింది చేయలేదు అని మాట్లాడుతున్నాడు. అసలు నువ్వు 5 సంవత్సరాల నుంచి నువ్వు గ్రీజ్ పూయలేదురా నాయన అంటే దానికి సమాధానం లేదు. ఇప్పుడు కాలువలు పూడికి తీత అంటారు కదా, కాలువ పూడి ఇప్పుడు బుడమేరుకి ఈసారి ఇంత వరద రావడానికి కారణం అత్యధిక వర్షపాతం ఒక కారణం అయితే, రెండో కారణం ఏంటి అంటే నువ్వు కాలువల పూడికి తీత లేదు. వేసవ కాలంలో చెయ్యాలి ఆ పని, చేయలేదు. అది అయిపోయిన తర్వాత అక్కడ లాకులు ఉన్నాయి, ఏది హెడ్ రెగ్యులేటరీ దగ్గర. ఆ లాకులకి గ్రీజు పూసిన పాపం లేదు. అసలు ఆ లాకులు ఆపరేట్ చేయడానికి చాలా కష్టమైన పరిస్థితుల్లో దానివల్ల కూడా చాలా నష్టం జరిగింది. మెయింటెనెన్స్ లేదు, అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ కట్టల మీద మట్టి దొంగతనం చేసుకుని వెళ్తుంటే యథేచ్ఛగా, మామూలుగా అంతకుముందు అయితే ఇలాంటి మట్టి దొంగలకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు ఉండేవి. అలాంటిది ఎవరు చెప్పేవాళ్ళు మట్టి తీసుకెళ్తున్నారని? మీరు నేను చెప్తే కుదరదు కదా, కావలికారులు చెప్పేవాళ్ళు. అసలు కావలికారుల సిస్టమ్నే తీసి పారేశారు. ఇన్ని దుర్మార్గాలు చేసి దొంగ అని అరిసినట్టుంది. ఈయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా రెండో వాళ్ళు చేస్తున్నారని రెండో వాళ్ళ మీద వేసి రుద్దాలని చూస్తున్నాడు. అసలు ఈ 30 సంవత్సరాల నుంచి తిరుపతి నెయ్యి గురించి మాట్లాడుకుంటే, లడ్డు గురించి మాట్లాడుకుంటే, దాదాపు 30 సంవత్సరాల నుంచి నందిని మిల్క్ వాళ్ళు నెయ్యి ఇస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన మొదలు గుజరాత్ కంపెనీకి ఇప్పించాడు, క్యాన్సిల్ చేశాడు. నందిని వాళ్ళు చేసేసి. ఇప్పుడు ట్రేడర్స్ అట. అయితే ఏఆర్ ట్రేడర్స్ ఏదో ఉందండి అది. అయితే దానికి ఏం చెప్తున్నాడు కారణం? అబ్బెబ్బే నేను 4 సంవత్సరాల నుంచి కాదు మార్చింది, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రేట్లు పెంచేసింది, అందుకని చెప్పి నేను మార్చానని చెప్తున్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చింది కర్ణాటకలో? నువ్వు కాంట్రాక్ట్ మార్చింది ఎప్పుడు? అంటే అన్నీ తలకిందులు చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈయన తలకిందుల వ్యవహారం ఇవాళ మనకు కొత్త అయినవి కాదు. ఇప్పుడు ఆయన 11 సీట్లతోటి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. కానీ ప్రతిపక్షం అనకూడదు వాళ్ళని, వాళ్ళు కేవలం సభ్యులు మాత్రమే. కానీ ఆయన ఏం అడుగుతున్నాడు? నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతున్నాడు. ప్రతిపక్ష హోదా ఇస్తానంటేనే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే రాను అంటే ఇప్పుడు ఎలా ఉందంటే నాకు నచ్చలేదు, నేను ఈ పిండి వేసుకుని పో అన్నట్టు మాట్లాడాడు సింపుల్గా. అదే సినిమాలో ఉంటుంది ఈ మాట, మీరందరూ నన్ను ఎక్కిరిస్తున్నారు, నేను ఈ పిండి కలపను అని వెళ్ళిపోతుంటాడు అసిస్టెంట్, అట్లా మాట్లాడుతున్నాడు. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఉండాలి అంటే ఎన్ని సీట్లు ఉండాలి అని పోయినసారి అసెంబ్లీలో మాట్లాడడం బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు నువ్వు అన్నీ మర్చిపోతావా తెలివిగా? అప్పుడు నువ్వేం మాట్లాడావు? ఇగో ఎగిరెగిరి పడకు చంద్రబాబు నాయుడు, నీకు వచ్చింది 23 సీట్లు, ఈయన 23 సీట్లలో నేను ఒక 5గురిని కనుక నా వైపుకి లాక్కున్నాను అంటే 6గురిని, నీకు 17 సీట్లే ఉంటాయి. ప్రతిపక్ష హోదా ఉండాలంటే 18 సీట్లు ఉండాలి. నేను కానీ 3వ కన్ను తెరిస్తే గనక వాళ్ళని నా దగ్గరికి తెప్పించుకున్నానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నాడు. అంటే దీని అర్థం ఈయనకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే ఎంతమంది సభ్యులు ఉండారని తెలుసు. అన్నీ తెలిసి అడగటం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏమి మాట్లాడినా దానికి విలువ సలువ ఏమీ లేవండి. ఇంకోటి ప్రజలకు జ్ఞాపకం ఉండదేమో, ప్రజలకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందనుకుంటాడు, కానీ ఉన్నది ఆయనకి. పైగా అది షార్ట్ టర్మ్ మెమరీ లాస్ కూడా నిజంగా ఉన్న మెమరీ లాస్ కాదు, అది నాటకం. అది ఏది ఏమైనప్పటికీనండి జగన్మోహన్ రెడ్డిని
మొదల నుంచి చివరి దాకా చూసినా, చివరి నుంచి మొదల దాకా చూసినా ఒకటే అతనిలో కనిపించేది, అతను డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు, దానిలో సిద్ధహస్తుడు. అంటే పచ్చకాలంలోకి ఊరంతా పచ్చగా ఉన్నట్టు అదే అని కూడా కాదండి, అంటే ఇప్పుడు ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు కాబట్టి మిగతా కూడా అతనికి సర్వైవల్ అండి. ఇవాళ 4 రోజులు నిలబడాలి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చేస్తున్నాడు. ఇన్నాళ్ళు పెట్టలేదు, ఇవాళ ఎందుకు పెట్టాడంటారు? నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చాడు కాబట్టి నేనేమి బలహీనంగా ఏమీ లేను, నేనేం తక్కువగా ఏం లేను, నేను ధైర్యంగానే ఉన్నాను. ఇప్పుడు కొంతమంది అప్పులైన వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు బాగా జంజామృతంగా చేస్తుంటారు, ఎందుకంటే ఎవరికి తెలియకూడదు అప్పులు ఉన్నట్టు. అలాగే మంచి ఇస్త్రీ షర్ట్లు వేసుకుని తిరుగుతారు, మంచి పెద్ద పెద్ద కార్లు వేసుకుని తిరుగుతారు, పైన పటారో లోన్లు అటారో అనమాట. ఇప్పుడు పైన కోట్ వేసుకుంటారు, లోపల చిరిగిన చొక్కా ఉంటుంది. అట్లా ఆర్టిస్టులు పనులు చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఈయన కూడా చేసేది అట్లాంటివి. అందుకని ఆయనకి ఇప్పుడు నేను గట్టిగా ఉన్నాను అని చూపించకపోతే పార్టీ కార్యకర్తల ముందు కావచ్చు, లేకపోతే మిగిలిన సభ్యుల ముందు కావచ్చు, మన జగనన్న గట్టిగానే ఉన్నాడు అని అనుకోకపోతే వీళ్ళు కూడా ఎక్కడ జారిపోతారు? ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు చేతిలో ఇసుక పోసుకున్నాం అనుకోండి, జారకుండా ఎంతసేపు పట్టుకోగలుగుతాం? జారిపోద్ది కదా మరి. కాసేపు ఇట్లా ఉంచుతాం గట్టిగా, కానీ ఎప్పుడో ఒకసారి కొంచెం అటు ఇటు ఏళ్ళు అయినప్పుడు జారిపోద్ది. ఇప్పుడు వేళ్ల సందులోంచి ఇసుక జారిపోయినట్లు ఆయనకి ఉదయభాను ఇట్లా ఒక్కొక్కళ్ళు పద్మశ్రీ ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు అటండి, మరి వెంకటరమణ, అది ప్రముఖులు. ఈ వికెట్లన్నీ పడిపోతుంటే ఆయనకి ఏం తోచక ఇలా మాట్లాడుతున్నాడు. కాకపోతే ఏంటంటే మళ్ళీ సిబిఐకి వాళ్ళతో అప్లికేషన్ పెట్టుకొని మళ్ళీ నేను ఏదో ఒక కారణంగా మా అమ్మాయి పెంచుకుంటున్న కుక్కకి బర్త్డే ఉంది లండన్లో, ఇప్పుడు వాళ్ళ అమ్మాయి బర్త్డేకి వెళ్ళలేకపోయాడు కదా, మా పెట్ డాగ్ బర్త్డే ఉంది అని చెప్పి ఆ రీజన్ చెప్పుకొని సిబిఐ దగ్గర నుంచి సెలవు తీసుకొని ఒక 20 రోజులు లండన్ వెళ్ళొస్తే కానీ ప్రశాంతంగా ఉండమండి మనం అందరం. ఎందుకంటే ఈ కాకమ్మ కథలు, ఈ ఏమంటారు ఇట్లాంటి వాటిని కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఇలా చచ్చిపోతున్నాం. అంటే వీళ్ళు ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మీటింగ్లో అబద్ధానికి రెక్కలు కట్టి విస్తరింప చేస్తున్నారంట ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు, అబద్ధానికి రెక్కలు కట్టి. ఇంకోటంటే ఇది అవన్నీ కూడా అప్పుడు రిపోర్ట్స్, తిరుపతి లడ్డు రిపోర్ట్ ఉందనుకోండి, ఇది మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండగానే వచ్చింది కదా అంటాడు అతను, ఈ నెయ్యి రిపోర్ట్. అవును, ఈ నెయ్యి ఈ కాంట్రాక్ట్ ఎవరు తీస్తున్నారు చెప్పండి? అదే మర్చిపోయాడు ఆయన. మర్చిపోడు, జనాలు మర్చిపోతారు అనుకుంటాడు. ఇప్పుడు జనాల్ని భ్రమింపజేయాలని అనుకుంటాడు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు ఏమి గవర్నమెంట్ మారగానే నెయ్యి కాంట్రాక్ట్ మారిపోదు కదండి. చంద్రబాబు నాయుడు మారగానే నెయ్యి కాంట్రాక్ట్ మార్చింది నువ్వు, ఇప్పుడు అదే నెయ్యి కొనసాగుతుంది. యానిమల్ ఫ్యాట్ ఉంటే నువ్వు చెప్పిన కంపెనీ నుంచి వచ్చిన దానికి యానిమల్ ఫ్యాట్ ఉండొచ్చు, అంతే కదా, సింపుల్ గా. అలాంటప్పుడు నీ చంద్రబాబు నాయుడు తప్పెలా అవుతుంది? అక్కడ నువ్వు తీసుకున్న నెయ్యి కదా కాంట్రాక్టు. ఇప్పుడు మనం ఇక్కడ కాటేదాను ఇటువైపు కూడా కొన్ని నూనెలు తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అట్లాంటి చోట ఏం చేస్తుంటారంటే వాళ్ళు యానిమల్ ఫ్యాట్ తోటి ఆయిల్స్ తయారు చేస్తూ ఉంటారు. ఆ ఆయిల్ ఏంటంటే మామూలుగా రెగ్యులర్ వాళ్ళకి కాకపోయినా కానీ హోటల్స్ వాళ్ళకి అది ఇవ్వటానికి, కానీ ఆ ప్రాసెస్ నిషేధం. అయితే అప్పుడప్పుడు పోలీసులు దాడి చేసి పట్టుకుంటూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు దీంట్లో యానిమల్ ఫ్యాట్ ఉంది అంటే గనక, అంటే యానిమల్ ఫ్యాట్ ఎంతో కొంత ఉంటుంది మామూలుగా, ఎందుకంటే యానిమల్ నుంచి వచ్చిన నెయ్యి కాబట్టి యానిమల్ ఫ్యాట్ ఉంటుంది. కానీ మోతాదుకు మించి ఉంది అంటే ఇప్పుడు ఎంత ఆవు నెయ్యిలో ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఇప్పుడు గేదెకి కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, బఫెల్లోకి, ఆవుకి తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఆవు నెయ్యిలో ఎక్కువ ఫ్యాట్ ఉంది అంటే కలిపితేనే వస్తుంది, కలపకుండా ఎందుకంటే ఆవు సహజ సిద్ధంగా దానికి ఉండే ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. దాన్ని మించి ఉంది అంటే కలిపినట్లు లెక్క. అది కలిపారు అనేది అర్థమవుతుంది. అది గుజరాత్ కంపెనీ దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాడు ఈయన. ఎందుకంటే వాళ్ళు అయితే బాగా కోఆపరేట్ చేస్తారు. ప్లస్ మోడీ గారిని ప్రసన్నం చేసుకున్నట్టుంటుంది. ఇప్పుడు ఆయన కేసుల కోసం మోడీ గారిని ప్రసన్నం చేసుకున్నాడు కదండి, దానిలో భాగంగానే ఇది గుజరాత్ కంపెనీ, ఇది నెయ్యి. అది పైగా గుజరాత్ ముస్లిం కంపెనీది, పేరు ముస్లిం కంపెనీ ఉంటుందండి, కానీ అది హిందువులదే.
ఇప్పుడు మనకి మన ఇండియా నుంచి మాంసం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, శాటిలర్స్ ద్వారా మాంసం చేసేస్తారు. ప్రతి శాటిలర్ గోవద ఇవి ఉంటాయి కదా, అవన్నీ ముస్లిం పేరు ఉంటుంది కానీ ఓనర్స్ హిందూస్. ఈ మధ్య మొత్తం బయటకు వచ్చింది ఈ విషయం అంతా. అంటే వాళ్ళకి హలాల్ లేదు అలా ఉన్నట్టు. అది కూడా కాదు, ఈ మధ్య ఏం చేశారంటే చాలా మంది పేరు, ఓనర్ పేరు ఖచ్చితంగా ఉండాలి దాని మీద అని ఒక ఇప్పుడు బీజేపీలో కూడా అందరూ దొంగలు ఉంటారు కదండి. కొంతమంది నిజంగా నమ్మేవాళ్ళు ఉంటారు, హిందుత్వాన్ని నమ్మేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ మాయలు మటుకులు తెలియవు. వాళ్ళు ఏం చేశారు అంటే ఈ ముస్లిమ్సే అమ్ముతున్నారు ఈ మాంసము ఇదంతా, వాళ్ళ పేరు ఖచ్చితంగా, ఓనర్ పేరు ఖచ్చితంగా రాసి ఉండాలి దాని మీద అని అనేసరికి ఓనర్ పేర్లన్నీ ముస్లిం పేర్లే, బ్రాహ్మణుల పేర్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడా అందులో పనిచేసేది ముస్లిమ్స్, కానీ వాళ్ళని చూసి ఏమనుకుంటారు, ఇవన్నీ ముస్లిం షాపులు అనుకుంటున్నారు. కానీ ఓనర్లు వచ్చేసేసి బ్రాహ్మిన్స్. ఇట్లా తిమ్మిని బమ్మిని చేయటంలోనండి వ్యాపారస్తులు చేస్తారు, కానీ రాజకీయ నాయకులు చేయటం కరెక్ట్ కాదండి. దానికి కూడా తెగబడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అందుకు నేను మీకు ఎగ్జాంపుల్ తీసుకొచ్చా. ఏది ఏమైనా తిరుపతి లడ్డు దగ్గర నుంచి అసలు నువ్వు నందిని నెయ్యిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? నందిని నెయ్యి చాలా బాగుంటుంది. పైగా లడ్డు కూడా పాత గవర్నమెంట్లు ఉన్నప్పుడు లడ్డు చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో అసలు తిరుపతి లడ్డు తినబుద్ధి కావట్లా. అది చూడడానికి దాంట్లో సుగంధ ద్రవ్యాలు కానీ, లేదు అనుకుంటే మన జీడిపప్పులు కానీ, కిస్మిస్లు కానీ ఏమీ లేకుండా కర్పూరం ఉండేది, పచ్చకర్పూరం ఉండేది, పటికి బెల్లం ముక్కలు ఉండేవి. తిరుపతి లడ్డు అంటే తిరుపతి లడ్డు తినాలనిపించేలాగా ఉండేది. ఇప్పుడు తిరుపతి లడ్డు లేదు, ఏ లడ్డు లేదు, అలా వీళ్ళ ఇష్టం వచ్చినట్టు తయారు చేసేసారు ఆ తిరుపతి లడ్డూని. ఇవన్నీ తగ్గించి పైగా ఈ విధమైన నెయ్యి వేసేసరికి ఎవరికో అనుమానం వచ్చింది. టెస్ట్ చేస్తే ఇది తేలింది. ఇప్పుడు ఈయన ఏమనుకుంటున్నాడంటే ఇదంతా నా కోసమే జరుగుతుంది. అవును, నీ కోసమే జరుగుతుంది, కానీ అందులో వాస్తవాలు ఉన్నాయి. లేవని నువ్వు బుకాయించాలని చూస్తున్నావు. ఆ బుకాయింపుకి అందమైన పేరు ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ అని పెట్టావు. అందుకని ఇప్పుడు నిజాల్ని ఎన్నో రోజులు దాచలేరండి. తాత్కాలికంగా నిజం నోరు నొక్కబడవచ్చు, కానీ అది ఎంతో కాలం కాదు. ఇదండి కృష్ణకుమార్ గారితో జరిగిన విశ్లేషణ. మరొక విశ్లేషణతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం. నమస్కారం.